హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇవాళ జేక్వెరీ చెప్తున్నా. సో జేక్వెరీ నేర్చుకోవాలంటే కంపల్సరీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ రావాలన్నమాట. ఆ 3 వస్తేనే మీరు జేక్వెరీ నేర్చుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఆర్ జేక్వెరీ మీద వర్క్ చేయడానికి ఎలిజిబుల్. వితౌట్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ లేనిదే ఏం చేయలేం. ఎందుకంటే జేక్వెరీ అనేది జావాస్క్రిప్ట్ కోడ్‌ని సింప్లిఫై చేసి రాయడానికి యూజ్ చేస్తాం. జావాస్క్రిప్ట్ కోడ్ సింప్లిఫై చేసి రాయాలంటే ఫస్ట్ జావాస్క్రిప్ట్ కోడ్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా రాయాలి, ఏంటి అని తెలిస్తేనే మీరు జేక్వెరీలో కోడ్ రాయగలరు, లేకపోతే రాయలేరు. సో జేక్వెరీ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. సో ఇట్స్ ఏ లైబ్రరీ. అంటే లైబ్రరీ అన్న ఫ్రేమ్వర్క్ అన్నా ఆల్రెడీ రాసేసి ఉంటారు. ఆ రాసేసిన లింక్స్ని కానీ లేదా ప్రాజెక్ట్ని కానీ మనం డౌన్లోడ్ చేసుకోవడం, ఆర్ ఆ లింక్స్ని మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవడం. ఏదైనా సరే లైబ్రరీ కానీ ఫ్రేమ్వర్క్ అంటున్నారు అంటే ఆల్రెడీ దానికి సంబంధించిన కోడింగ్ అంతా రాయేసి ఉంటారు. వాటికి సంబంధించిన లింక్స్ని కానీ ప్రాజెక్ట్ కానీ డౌన్లోడ్ చేసుకోవడం అంతే అనమాట. jQuery generally simplifies JavaScript programming. Okay, introduction. So what you should already know: HTML, CSS, JavaScript. Why jQuery? jQuery is a lightweight and write less, do more JavaScript library. The purpose of jQuery is to make much easier to use JavaScript on your website. jQuery library contains the following features: DOM manipulation, CSS manipulation, HTML event methods, effects and animation, Ajax utilities అన్నీ చేయొచ్చు మనం. ఓకే, వై jQuery. సో ఫస్ట్ మనం ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం. డాక్యుమెంట్లో మనం జావా స్క్రిప్ట్ని ఎలా రాస్తాం, ఆ జావా స్క్రిప్ట్ని jQueryలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం చూద్దాం. ఒక HTML డాక్యుమెంట్ తీసుకుందాం. జస్ట్ ఒక సింపుల్ ఫైల్ సరిపోద్ది మనకి. ఒక సింపుల్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. index.html జస్ట్ కాపీ చేస్తున్నాం మనం రాసిన కోడ్. దీని మొత్తం అంతా కోడ్ మొత్తం తీసేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ మనకి స్మాల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఫస్ట్ మనం jQuery చేయాలంటే jQuery సంబంధించిన లింక్ని మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ jQuery సంబంధించిన లింక్ ఏదంటే మనం ఆల్రెడీ బూస్ట్రాప్ 4 నేర్చుకున్నాం. బూస్ట్రాప్ 4లో jQuery.slim.min.js అనేసి ఒకటి ఉంది. jQuery ఫైల్ jQuery.slim.min.js. ఈ ఫైల్ వచ్చేసి jQuery కోడ్ రాయడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ బాడీలో బాటంలో పెట్టామనుకోండి, మనకి ఈ లింక్ తర్వాత మాత్రమే మన జావాస్క్రిప్ట్ అంటే jQuery రాయాలి. దీని తర్వాత ఈ లింక్ jQuery రాయాలి. ఇప్పుడు ఇదే కనుక ఈ టాప్లో పెట్టామనుకోండి, దీని తర్వాత jQuery కోడ్ రాయాలి. అంటే బేస్డ్ ఆన్ ఫ్లో అనమాట మనకి. అంటే మనకు జావాస్క్రిప్ట్ jQuery లైబ్రరీ కాబట్టి మనకి కంపల్సరీ దాన్ని ఏం చేయాలంటే మనం ఏ ప్లేస్లో ఇంక్లూడ్ చేస్తున్నామో దాని తర్వాత jQuery కోడ్ రాయాలి మనం. ఓకే, సో జనరల్గా నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో జావాస్క్రిప్ట్లో ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మనకేంటంటే h1 ఇక్కడ మనకు వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అండ్ అదేవిధంగా మనకి పారాగ్రాఫ్ లోరమ్ అండ్ అదేవిధంగా మనకి బటన్ క్లిక్ మీ. ఇక్కడ మనకి ఇలా రాసాం. ఇక్కడ మనకి ఐడి ఈక్వల్ టు ఎంఎస్.
సో ఇప్పుడు ఈ కేసెస్‌లో ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఈ హెచ్1కి మనం స్టైల్ ఎలా రాస్తాము అనేసి ఫంక్షన్స్ యూజ్ చేసుకొని రాసాం. అదే విధంగా స్క్రిప్ట్‌తో పాటు ఈ హెచ్1కి మనం స్టైల్స్ ఎలా అప్లై చేస్తాం అనేసి మనం ఆల్రెడీ సో ఎలాగా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ దట్ ఐడీ ఈస్ మెసేజ్ డాట్ ఇన్నర్ హెచ్టీఎంఎల్ ఈక్వల్ టు ఐలాండ్ అప్డేట్ అవ్వాలి. ఇలా అప్డేట్ అవ్వాలనుకుంటున్నా. ఇది వర్క్ అవుతుందా మనకి? ఇది చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదా? నో సార్. ఎందుకోసం? ఇక జావా స్క్రిప్ట్ కోడ్ అన్నది మనం పైన రాసాం కదా సార్, పైన రాస్తే రాయ కింద బాడీలో కదా సార్. బాడీలో రాస్తే పైన రాస్తే ఇది వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదా? ఇన్ కేస్ నో అయితే ఎందుకోసం అనేసి. ఇప్పుడు మన స్క్రిప్ట్ లింక్ అన్నది హెడ్లో పెట్టాము సార్. అయితే ఏముంది? దానికి సంబంధం ఏముంది? మనకి ఎక్కడైతే కావాలో దాని కింద నుంచి పెట్టుకోమన్నారు కదా సార్. సో క్లారిఫికేషన్ అది కాదు ఇవ్వడం. మనం ఎప్పుడైతే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుందో ఈ టాప్ టు బాటమ్ ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మెసేజ్ అనే ఐడి అనేది ఇక్కడ లోడ్ అయ్యి ఉండదు, ముందే లోడ్ అయ్యి ఉండదు. ముందే లోడ్ కాదు కాబట్టి ఇది అప్డేట్ చేయలేదు. ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అప్డేట్ చేయాలంటే ఈ డాక్యుమెంట్ అంటే ఈ స్క్రిప్ట్ని బాడీ కింద పెట్టుకుంటే అప్పుడు మనకి ఇదంతా లోడ్ అయిపోయి ఉంటుంది. లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మెసేజ్ అనేది అప్డేట్ అయిపోద్ది. మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన డాక్యుమెంట్ అనేది లోడ్ అవ్వట్లేదు. ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మన డాక్యుమెంట్ అనేది లోడ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనకి సేమ్ ఇదే పొజిషన్లో ఉండి మన డాక్యుమెంట్ లోడ్ అయిన తర్వాత ఇది ప్రింట్ చేయాలి అంటే మీకు ఒక మెథడ్ చెప్పాను జావా స్క్రిప్ట్లో. ఏంటది? ఒక ఈవెంట్ చెప్పాను. ఆ ఈవెంట్ ద్వారా మనకి ఈ పొజిషన్లో రాసిన మనకు అప్డేట్ చేసుకోవచ్చు అని కానీ చెప్పాను. ఏంటది? గుర్తు లేకపోతే నేనేం చేయలేను. ఆన్ లోడ్ అనమాట. ఆన్ లోడ్ అనేది ఏంటంటే పేజ్ మొత్తం లోడ్ అయిన తర్వాత మాత్రమే ఈ లోడ్ ఆన్ లోడ్ అనే ఫంక్షన్ లోడ్ అవుతుంది. సో ఫంక్షన్ లోడ్ ఈ ఫంక్షన్లో మనం పెట్టామంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే పేజ్ మొత్తం లోడ్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ని కాల్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత జస్ట్ మనకు కనిపిస్తుంది, చేంజ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా జేక్వెరీ కూడా మనకి మన డాక్యుమెంట్ మొత్తం రెడీ అయిన తర్వాత మాత్రమే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డాక్యుమెంట్ మొత్తం రెడీ అయిన తర్వాత మాత్రమే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాని సింటాక్స్ ఎలా రాస్తామంటే గుర్తుపెట్టుకోండి, డాలర్ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాల్సింది డాలర్ బ్రాకెట్స్ డాక్యుమెంట్ డాట్ రెడీ మెథడ్ అంటే బ్రాకెట్స్, దీంట్లో మళ్ళీ కాల్ బ్యాక్ ఫంక్షన్, లేకపోతే ఇలా అని రాయొచ్చు. సో ఫంక్షన్ బ్రాకెట్స్ ఫ్లవర్ బ్రాకెట్, దిస్ ద రెడీ మెథడ్. ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్ అయినా సరే మనం ఇలా రాసాము అనుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే పేజ్ మొత్తం లోడ్ అయిన తర్వాత అంటే డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాత మాత్రమే ఈ లైన్కి వస్తుంది. క్లియరా? పేజ్ లోడ్ అయిన తర్వాత పేజ్ రెడీ అయిన తర్వాత మాత్రమే మనకి లోడ్ చేస్తాం. ఇది మనకు అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఇది ఆల్రెడీ జేక్వెరీలో ఇన్బిల్ట్ మెథడ్. ఇది రాసిన తర్వాతనే మాత్రమే మీరు రాయాలి. దీన్ని చాలా టైప్స్లో రాయొచ్చు మనం. దీని సింటాక్స్ చాలా టైప్స్ ఉంది మనకు. ఇది వన్ సింటాక్స్ అండ్ అనదర్ సింటాక్స్. సో మీకు ఏదైనా మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. ఇక్కడ మనకేంటంటే ఈ రెడీ వర్క్ ఇది అంతా లేకుండా మనకి జస్ట్ ఫంక్షన్ ఇచ్చి ఇది ఒక మెథడ్. అండ్ అదేవిధంగా మనకి ఈడ ఫంక్షన్ కాకుండా యారో మెథడ్ కూడా రాయొచ్చు. ఇక్కడ ఫంక్షన్ అనే ప్లేస్లో యారో మెథడ్. సో ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇదే కేసెస్లో మనకు చూడండి ఎన్ని మెథడ్స్లో మనకి ఇదంతా కాకుండా ఇక్కడ యారో మెథడ్ కూడా రాయొచ్చు. ఇన్ని వేస్లో మనం జేక్వెరీ రాయొచ్చు. ఎక్కడైనా సరే మీరు జేక్వెరీ కోడ్ చూస్తున్నారు అంటే ఇలా ఉండొచ్చు, ఈ విధంగా ఉండొచ్చు అండ్ ఈ విధంగా ఉండొచ్చు, ఏ విధంగానే ఉండొచ్చు.
ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 ఇలా. ఈ మెథడ్స్‌లో ఏదైనా రాయొచ్చు మీరు. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4. సో ఇలా మనకి టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, సెలెక్టర్స్ ఫంక్షన్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఇదే కేసులో మనకి ఇదన్నీ చేస్తున్నా, ఓన్లీ ఒక మెథడ్ మాత్రం యూజ్ చేస్తున్నా. ఈ మెథడ్ యూజ్ చేద్దాం, మెథడ్ 2 ఇలా. జనరల్గా మనకి జావా స్క్రిప్ట్లో చెప్పండి, ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఐడి వాల్యూ చేంజ్ అవ్వాలనుకుంటున్నా. బటన్ని క్లిక్ చేసినప్పుడు ఐడి వాల్యూ చేంజ్ అవ్వాలనుకుంటున్నా. అదేవిధంగా బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఐడి వాల్యూకి ఏదైనా సరే సిఎస్ఎస్ అప్లై చేయాలనుకుంటున్నా. చెప్తారా ఎవరైనా? బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ H1కి మనం ఎఫెక్ట్ చేయాలి. ఎలా చేయొచ్చు ఇప్పుడు? మీరు చెప్తే నేను రాస్తాను. బటన్ని క్లిక్ చేసినప్పుడు H1కి కంటెంట్ మారాలి అండ్ అదేవిధంగా సిఎస్ఎస్ ప్రాపర్టీ ఏదో ఒకటి అప్లై చేయాలి. ఎందుకులేండి కష్టపడతారు? బటన్ ఆన్ క్లిక్ రాస్తాను. బటన్ ఆన్ క్లిక్ రాసి ఏదో ఒకటి ఫంక్షన్ రాస్తున్నా, fun1. నెక్స్ట్ దీన్ని కాల్ చేస్తున్నా, ఫంక్షన్ fun1. ఈ ఫంక్షన్ లోపల మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈస్ ఎంఎస్జి డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఐలాండర్. అండ్ అదేవిధంగా ఈ డాక్యుమెంట్కి కలర్ అప్లై చేయాలనుకుంటే, ఇదే వాల్యూకి కలర్ అప్లై చేయాలనుకుంటే డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్. అదే కనుక బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటే డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో. అండ్ అదేవిధంగా మనకి అదే వాల్యూకి ప్యాడింగ్ అప్లై చేయాలంటే ఇలా ఇన్ని వాల్యూస్ రాసేటప్పుడు మనకి ఏం చేస్తాం, సెట్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని స్టైల్ ఈక్వల్ టు అని రాయేసుకుంటాం మనకి. ఓకే, అంతేనా? కరెక్ట్ అనేది. సో ఒకసారి అవుట్పుట్కి వెళ్దాం. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. క్లిక్ చేయగానే మనకి చూడండి ఇలా. ఇప్పుడు ఇంత కోడ్ని మనం jQuery యూజ్ చేసుకొని ఎలా రాస్తాము? సో ఫస్ట్ మనకి ఏం చేయాలంటే మన బాడీలో ఉండే బటన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బటన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇలా రాసుకునే అవసరం లేదు మనకి, ఇలా తీసుకునే అవసరం లేదు మనకి. ఇక్కడ క్లిక్ ఇలాంటివి ఏం లేవు మనకి. ఇక్కడ మనకు ఎలా ఉన్నాయి, ఈ బటన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఓన్లీ మన డాక్యుమెంట్లో ఒకటే బటన్ ఉంది అంటే డైరెక్ట్గా మనం బటన్నే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సెలెక్టర్ అనమాట. ఇప్పుడు చెప్పేది ట్యాగ్ నేమ్ సెలెక్టర్, డాలర్ బ్రాకెట్స్ డబల్ కోట్స్ బటన్, ఇలా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం. ఇది ట్యాగ్ నేమ్ కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాం. ఇది ఐడి అయితే హ్యాష్ ఇస్తాం, అదే కనుక క్లాస్ అయితే డాట్ ఇస్తాం. ఇలా అదేవిధంగా బటన్ లోపల ఏదైనా సరే ఇంకో ఎలిమెంట్ ఉంది అంటే బటన్ స్పేస్ ఐ అనేసి ఇవ్వచ్చు. ఇలా మనకు స్పేస్ సెలెక్టర్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ సెలెక్టర్స్లో మనకి స్పేస్ కానీ యూజ్ చేసుకొని ఇక్కడ రాసుకోవచ్చు. ఐడి అయితే హ్యాష్, క్లాస్ అయితే డాట్, ట్యాగ్ నేమ్ అయితే డైరెక్ట్గా. ఇది సెలెక్టర్ అంతే, సింపుల్. ఇప్పుడు ఇంత రాసే బదులు ఇక్కడ ఇంత రాసే బదులు మనకి డైరెక్ట్గా ఇలా రాసుకుంటాం డాట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈవెంట్ క్లిక్ చేయాలి. సో క్లిక్ అనే ఫంక్షన్ ఉంది. jQuery మొత్తం అన్ని ఫంక్షన్సే, jQueryలో ఉండేటన్ని ప్రతిదీ ఫంక్షన్సే. ఇక్కడ మనకు యారో ఫంక్షన్ తీసుకుంటాం, లేదనుకుంటే నార్మల్ ఫంక్షన్ బ్రాకెట్స్ రాసుకోవచ్చు. బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు ఇక్కడ నేనేం జరగాలనుకుంటున్నా, సో ఇక్కడ ఉన్న హెచ్టిఎంఎల్ వాల్యూ చేంజ్ అవ్వాలి. ఎక్కడ మెసేజ్ ఐడి ఎక్కడైతే ఉందో అక్కడ. మెసేజ్ ఐడి అంటే సెలెక్టర్ ఎక్కడ రాస్తాం, డాలర్ బ్రాకెట్స్ ఇక్కడ హ్యాష్ డబుల్ కోట్స్లో హ్యాష్ ఎంహెచ్ డాట్ కంటెంట్ని చేంజ్ చేయాలంటే హెచ్టిఎంఎల్ బ్రాకెట్లో ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో అది.
ఐలాండర్ టెక్నాలజీస్ పీవీటీ ఎల్టీడీ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వన్ టైమే మనకి రిపీట్ చేసే ఇవన్నీ. నెక్స్ట్ అదేవిధంగా మనకు సిఎస్ఎస్ రాయాలనుకుంటాం. ఒక ప్రాపర్టీ అయితే ఈజీగా రాయొచ్చు, దేనికి ఇదే వాల్యూకే కాబట్టి, ఒక వాల్యూకి కాబట్టి మనకి ఈజీగా రాసేయచ్చు ఒక ప్రాపర్టీ అయితే. డాట్ సిఎస్ఎస్ బ్రాకెట్లో వచ్చేసి మనకు కలర్ అప్లై చేయాలనుకుంటున్నాం అనుకోండి, సిఎస్ఎస్లో కలర్, సో డబుల్ కోట్స్ కలర్ కామా రెడ్, ఇలా డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. బట్ మల్టిపుల్ వాల్యూస్ అప్లై చేయాలనుకుంటే ఫ్లవర్ బ్రాకెట్ లోపల మనకి కలర్ కోలన్ రెడ్, ఇక్కడ జేసన్ ఫార్మేట్ లాగా రాస్తాం మనం. కలర్ జేసన్ ఫార్మేట్ ఆబ్జెక్ట్ లాగా ఉంది కాబట్టి ఇట్స్ జేసన్ లాగా నేను రాస్తాను. కలర్ కోలన్ రెడ్ కామా ప్యాడింగ్ కోలన్ 30 పిక్సెల్ కామా బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ ఎల్లో, అండ్ అదేవిధంగా టెక్స్ట్ ఐఫన్ అలైన్ సెంటర్, ఇవన్నీ కామెంట్ పెడదాం, ఇవన్నీ తీయద్దాం. సో ఇది జేక్వెరీ కాబట్టి జేక్వెరీ ఎక్కడ రాయాలంటే జేక్వెరీని ఇది ఇంట్లో రాయాలన్నమాట. మనకి డైరెక్ట్గా రాయకూడదు, జేక్వెరీని డైరెక్ట్గా రాయకూడదు. జేక్వెరీని మనకు సింటాక్స్ ఉంది, జేక్వెరీ రెడీ అనేది, ఆ సింటాక్స్ లోపల మాత్రమే మనం రాయాలన్నమాట. ఇక్కడ పడితే అక్కడ రాయద్దు. బట్ జావా స్క్రిప్ట్ అనేది పేజ్తో పాటు లోడ్ అయిపోద్ది, బట్ జేక్వెరీ అనేది పేజ్ అంతా లోడ్ అయిన తర్వాత లోడ్ అవుతుంది. నా సీ కామెంట్ పెట్టేశాను, నా సీ దిస్ ఇక్కడ మనకు ఇలా రాసాం. సో ఇప్పుడు మనకి 2 లైన్స్ రాసాం, $message.html $message.css. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్దాం మనం, క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ అప్లై. ఇప్పుడు ఇదే వాల్యూని సింగిల్ ప్రాపర్టీగా రాయొచ్చు. ఇప్పుడు ఇదే డాక్యుమెంట్కి ఇదే సెలెక్టర్ సిఎస్ఎస్ రాస్తున్నాం, .html .css కూడా కంటిన్యూషన్గా రాసేయచ్చు. నేను కామెంట్లో పెడతాను. ఫస్ట్ సింగిల్ లైన్లో రాయాలనుకుంటే ఇది మొత్తం అంతా కామన్, అండ్ అదేవిధంగా దీనికి కంటిన్యూషన్ సిఎస్ఎస్ కాబట్టి .css అనేది దీనికి కంటిన్యూషన్ .css పెట్టేసి రాయొచ్చు. నౌ సింగిల్ లైన్లో అయిపోయింది మనకు. ఇదే అనమాట మనకు జావా స్క్రిప్ట్ని సింప్లిఫై చేసి రాయాలంటే ఇదే అనమాట మనకి. ఓకే, ఇలా మనకి ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు జరిగే యాక్షన్ ఇది, బటన్ని క్లిక్ చేసినప్పుడు జరిగే యాక్షన్ ఇది. క్లియర్ అది? సో చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ రావాలన్నమాట. ఏదైనా సరే మనకు చూడడానికి వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, బట్ హ్యాండ్స్తో చేసినప్పుడే మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేసి ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయండి, లేదా చూసి రాయండి, ఎలా అయినా చేయండి, బట్ మొత్తానికి మీరు హ్యాండ్స్తో నేర్చుకోవాలి. ఎవరైతే వెబ్ డిజైనర్గా యుఐ డిజైనర్గా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ జేక్వెరీ నీడ్ అనమాట. వెబ్ డిజైనర్ ఆర్ యుఐ డిజైనర్గా జాబ్ చేయాలి అనుకుంటే జేక్వెరీ చాలా నీడ్. వెబ్ డిజైనర్ ఆర్ యుఐ డిజైనర్ వెళ్ళాలనుకుంటే HTML CSS బూట్స్ట్రాప్ జావాస్క్రిప్ట్ జేక్వెరీ ఎనఫ్. వెబ్ డిజైనర్ ఆర్ యుఐ డిజైనర్ వెళ్ళాలంటే. అదేవిధంగా యుఐ డెవలపర్ ఆర్ యాంగులర్ డెవలపర్ ఆర్ రియాక్ట్ డెవలపర్ వెళ్ళాలనుకుంటే వీటి తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాస్ నేర్చుకోవాలి, వీటి తర్వాత ఎక్స్ట్రా కోర్స్, అది వచ్చేసి యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలన్నమాట. అప్పుడు ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వరకు నేర్చుకుని జేక్వెరీ వరకు నేర్చుకునేది ఇట్స్ ఏ డిజైనింగ్ పార్ట్ మాత్రమే, బట్ జేక్వెరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డిజైనింగ్కి. బట్ ఎప్పుడైతే మనం యాంగులర్ రియాక్ట్ నేర్చుకుంటామో అప్పుడు మనకి జేక్వెరీ అవసరం ఉండదు. యాంగులర్ రియాక్ట్ నేర్చుకోవాలంటే జావా స్క్రిప్ట్ వరకు ఎనఫ్ అనమాట. ఓకే, క్లియర్? ఎస్ సార్. నెక్స్ట్, సో ఇది ఇంతవరకు మనం చేసింది ఏంటంటే HTML చేంజ్ చేయడం, CSSని చేంజ్ చేయడం మనం నేర్చుకున్నామట. అంటే సెలెక్టర్లో మనకు ఐడి సెలెక్టర్ చూసాం, అంటే క్లాస్ సెలెక్టర్ అంటే డాట్ ఉంటుంది, ట్యాగ్ నేమ్ అయితే డైరెక్ట్గా ట్యాగ్ నేమ్ ఇస్తాం. అవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను W3 స్కూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1, వాటిని చూసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్
సో గెట్ స్టాండర్డ్ ఇక్కడనే డౌన్లోడింగ్ jQuery అన్నారు. ఆ jQuery లింక్ని మనం ఇంక్లూడ్ చేస్తాం ఏదైనా సరే. నెక్స్ట్ jQuery సింటాక్స్ ఇంతవరకు మనం చెప్పిండేది ఇవే అనమాట. ఇలా పీ అండ్ టెక్స్ట్ హైడ్ ఇవన్నీ మనకు మెథడ్స్ ఉంటాయి, ఇవన్నీ వదిలేయండి. ఇదనమాట సింటాక్స్. డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ అదేవిధంగా ఇలా అని రాసుకోవచ్చు, ఇలా అని రాసుకోవచ్చు, ఇలా అని రాసుకోవచ్చు. యారో ఫంక్షన్ అని రాసి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫంక్షన్ వి రైట్ ద యారో ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏదైనా సరే. నెక్స్ట్ అదేవిధంగా సెలెక్టర్స్లో మనకు పీ అనేది డైరెక్ట్గా ఇచ్చామంటే ఇట్స్ ఏ ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్. అండ్ అదేవిధంగా హ్యాష్ అనేసి ఇచ్చామంటే ఇట్స్ ఏ ఐడి సెలెక్టర్. అదేవిధంగా డాట్ ఇచ్చామంటే ఇట్స్ ఏ క్లాస్ సెలెక్టర్. ఇక్కడ ఇంకా సెలెక్టర్స్ ఉన్నాయి. దిస్ అంటే ఏ ఎలిమెంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో దట్ సెలెక్టర్ అనేసి. దిస్ అంటే ఏ ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేస్తామో అది. పీ డాట్ ఇంట్రో అంటే పేరాగ్రాఫ్కి క్లాస్ నేమ్ ఇంట్రో ఉండేది అనమాట. అండ్ పీ కొలన్ ఫస్ట్ యుఎల్ స్పేస్ ఎల్ఐ ఫస్ట్ చైల్డ్ ఎన్ని అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఈవెంట్స్లోకి వస్తే మనకు క్లిక్ అనేసి డిబిఎల్ క్లిక్ అనేసి మౌస్ ఎంటర్, మౌస్ లీవ్, కీ ప్రెస్, కీ డౌన్ ఇవన్నీ మనకి ఎక్కడ రాయాలంటే ఇక్కడ రాసాం కదా. మనకి ఎలాగైతే ఇలా ఇక్కడ రాసాం కదా ఇదే ప్లేస్ రాసాం. సెలెక్టర్ డాట్ డిబిఎల్ క్లిక్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్, కీ ప్రెస్, కీ ఎంటర్ ఏదైనా సరే మనకు ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్ అన్నీ ఈ ప్లేస్లో రాస్తాం. మనకు ఏది క్లిక్ చేస్తే ఏది యాక్షన్ జరిగితే అప్పుడు అనేసి అలా రాస్తాం. బట్ మన jQuery మొత్తం మనకు మనం సింటాక్స్లోనే మనం రాయాలి. ఓకే, jQuery మొత్తం మన సింటాక్స్ ఉంది, ఆ సింటాక్స్లో రాయాలి. రెడీ స్టేట్ ఫంక్షన్ అనమాట ఇది. రెడీ అయిన తర్వాత మాత్రమే మనకు చేంజ్ చేయాలి. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు హైడ్ అవ్వడం, షో అవడం, హైడ్ అవ్వడం, షో అవడం. ఏదన్నా దాన్ని అంటే ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు పర్టికులర్ సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలంటే హైడ్ అనే మెథడ్ ఉంది. హైడ్, జస్ట్ హైడ్. అండ్ షో అంటే షో అవుతుంది. హైడ్ అంటే హైడ్ అవుతుంది, షో అంటే షో అవుతుంది. అదేవిధంగా టోగుల్ అనేసి ఉంది. టోగుల్ అంటే మనకు టోగుల్ అనమాట. టోగుల్ అంటే 2 యాక్షన్స్ అనమాట మనకి. హైడ్, షో అనమాట 2 యాక్షన్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఫేడ్ అనమాట. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయగానే నేను పేరాగ్రాఫ్ని హైడ్ చేయాలనుకుంటున్నా. పేరాగ్రాఫ్ని హైడ్ చేయాలంటే ఇక్కడ నేను పీ సెలెక్టర్ తీసుకోవాలి. $:p డాట్ హైడ్ అనమాట. పీ సెలెక్టర్ తీసుకున్నా జస్ట్ హైడ్ అని రాస్తే సరిపోద్ది. $:p డాట్ హైడ్. సిరీస్ క్లిక్ చేయగానే పీ హైడ్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా షో చేయాలనుకుంటున్నా. షో, హైడ్ రెండు జరగాలంటే ఇట్స్ ఏ టోగుల్ అనమాట. ఇట్స్ ఏ టోగుల్. వన్ మినిట్ ప్లీజ్, 1 మినిట్ అండి. సో ఇక్కడ మనకి టోగుల్ అని రాస్తున్నా. టోగుల్ అంటే మనం ఒకసారి క్లిక్ చేసి హైడ్ అవుతుంది, ఇంకోసారి క్లిక్ చేసి షో అవుతుంది. చూడండి, హైడ్ అయింది, మళ్ళీ క్లిక్ చేసి షో అయింది. చూడండి, టోగుల్ అనమాట. మనకి క్లిక్ చేసినప్పుడల్లా మనకి ఒకసారి హైడ్ అవుతుంది, ఒకసారి షో అవుతుంది. ఇట్స్ ఏ టోగుల్. అండ్ అదేవిధంగా మనకు ఫేడ్ ఉంది. ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ టోగుల్, ఫేడ్ టు. సేమ్ ఇప్పుడు ఇంతవరకు మనం ఎలాగైతే క్లిక్ చేసామో సేమ్ ఇంతే అనమాట. ఫేడ్ ఇన్ అంటే ఫేడ్ అవుతూ వెళ్తుంది. అదేవిధంగా ఫేడ్ ఇన్ స్లో అనమాట, స్లోగా వెళ్తుంది. అదే కనుక 3000 సెకండ్ అంటే 3 సెకండ్స్ అంటే 3000 మిల్లీ సెకండ్స్. ఇది 3 సెకండ్స్లో మనకి అయిపోద్ది అనమాట. ఇది ఫేడ్ వచ్చేసి 3 సెకండ్స్. క్లిక్ చేయగానే మనకు చూడండి ఈ 3 సెకండ్స్లో మనకు అవుతుంది. ఇక్కడ మనకు డివ్ వన్ వచ్చేసి ఫేడ్ ఇన్, ఫేడ్ అవుతూ వెళ్తుంది. అదేవిధంగా స్లోగా వెళ్తుంది. ఇది వచ్చేసి మనకి 3 సెకండ్స్లో అవుతుంది. ఇలా అనమాట. అండ్ అదేవిధంగా స్లైడ్ అప్, స్లైడ్ డౌన్. స్లైడ్ అప్ చూడండి, క్లిక్ చేసినప్పుడు చూడండి స్లైడ్ అప్, స్లైడ్ డౌన్. ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు మన స్లైడ్ వచ్చేసి హైడ్ అంటే ఇట్లాగా స్లైడ్ అప్, స్లైడ్ డౌన్. ఇలాంటి ఎక్కడంటే జనరల్గా రాసేది మీరు ఏదైనా సరే రెస్పాన్సివ్ న్యావ్ బార్స్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఎటువంటి ఎడుంది దీన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి అప్ డౌన్ జరుగుతుంది. సో దీనికి రాసిన యాక్షన్ అవే అనమాట. స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, స్లైడ్ అప్, స్లైడ్ డౌన్. స్లైడ్ టోగుల్ ఉంటుంది, 2 యాక్షన్ జరుగుతాయి ఇలా అనమాట. స్లైడ్ అప్, స్లైడ్ డౌన్.
ఇలా 2 యాక్షన్స్ మనకు జరుగుతాయి. దట్స్ ద వాల్యూస్. ఓకే. ఇవే అనమాట. స్లైడ్ టోగుల్ అంటే మనకు 2 జరుగుతాయి మనకి యాక్షన్స్. నెక్స్ట్ యానిమేట్. యానిమేట్ అనే మెథడ్ ఉంది. యానిమేట్ అని రాసి లెఫ్ట్ సైడ్ నుంచి 250 పిక్సెల్ రాస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు బటన్ని క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ ఏది ఫైర్ అవుతుందంటే మనకు డివ్ యానిమేట్ అనమాట. జస్ట్ క్లిక్ చేసి జస్ట్ స్టార్ట్ అని చేయగానే చూడండి ఇలా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. యానిమేట్ మెథడ్ అనమాట. యానిమేట్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మనకు యానిమేట్లో చాలా వాల్యూస్ ఇవ్వచ్చు. ఇట్లా యానిమేట్లో మనకు లెఫ్ట్, ఒపాసిటీ, హైట్, విడ్త్ ఇవన్నీ వాల్యూస్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా స్టాప్. ఇప్పుడు మనకి స్టార్ట్ అనేసి ఉంటుంది. స్టాప్ ఇక్కడ వచ్చేసి మనకు స్టార్ట్ స్లైడింగ్ ఇలా స్లైడింగ్ అవుతుంటుంది. అది ఎప్పుడైతే స్టాప్ చేస్తామో స్టాప్ అవుతుంది. అదేవిధంగా స్టార్ట్ స్లైడింగ్ ఇలా 2 యాక్షన్ జరుగుతుంది. బట్ ఇప్పుడు జరిగేటప్పుడు నేను స్టాప్ చేశాను అనుకోండి స్టాప్ అయిపోద్ది మనకి. చూడండి ఇట్లా స్టాప్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ స్లైడ్. ఇలా స్టాప్ చేయాలనుకుంటే స్టాప్. మనకి ఎప్పుడైనా సరే మౌస్ హోవర్ చేసినప్పుడు ఇట్లా హోవర్ చేసినప్పుడు స్టాప్ అయిపోద్ది. అలాంటి ఫంక్షన్ మనం చేసుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది. ఇక్కడ కంటెంట్ ఎప్పుడైతే నేను హోవర్ చేస్తానో చూడండి స్టాప్ అయిపోతుంది చూడండి ఇలా. ఇలాంటి వాటికి మనకు ఇలా స్టాప్ అని చేసుకోవచ్చు. ఎప్పుడైతే మౌస్ హోవర్ చేస్తామో దాన్ని స్టాప్ చేయాలనేసి దాని మీనింగ్ అనమాట. ఇలాంటి వాటిల్లో మనకు ఈ స్టాప్ అనేసి యూజ్ చేస్తాం మనకి. ఓకే. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇప్పుడు జాసెట్ని కాల్ బ్యాక్ ఫంక్షన్సే మనకు. బటన్ క్లిక్ చేసినప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అనేసి ఇవన్నీ వితౌట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా మనకి పారాగ్రాఫ్ రాసాం ఇలాగ మొత్తం. సో ఇవన్నీ వచ్చేసి ఒకసారి అయితే రైట్. ఓకే. నెక్స్ట్ చేంజింగ్ మెథడ్. ఏంటంటే మొత్తం అంతా సిఎస్ఎస్లో కలర్ రెడ్, స్లైడ్ అప్, స్లైడ్ డౌన్ ఇవన్నీ మనకి రాస్తున్నాం. 2 సెకండ్స్ స్లైడ్ అప్, 2 సెకండ్స్ స్లైడ్ డౌన్. ఇలా క్లిక్ చేసినాం కలర్ వస్తుంది మనకి స్లైడ్ అప్, స్లైడ్ డౌన్. ఓకే. ఇలా మనకు చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవన్నీ ప్రాక్టీస్ చేసి మనకి రిమైనింగ్ అన్ని మనకు అర్థమవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా డామ్ మ్యానిపులేషన్లో మనకు గెట్ చేసుకోవాలంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్ లోపల ఉండే టెక్స్ట్ని మనం గెట్ చేసుకోవాలంటే టెక్స్ట్ మెథడ్ కానీ HTML మెథడ్ కానీ మనం యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఇన్పుట్లో మనకి ఏదైనా సరే డేటాను గెట్ చేసుకోవాలంటే వాల్ అనమాట. వాల్ బ్రాకెట్. అదే కనుక జావా స్క్రిప్ట్లో అయితే ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఇన్పుట్లో ఉండే వాల్యూని గెట్ చేసుకోవాలంటే ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తాం జావా స్క్రిప్ట్లో? డాట్ వాల్యూ అనమాట. ఒక ఇన్పుట్లో ఉండే డేటాని గెట్ చేసుకోవాలంటే ఆ ఇన్పుట్కి సెలెక్టర్ రాసి డాట్ వాల్యూ రాస్తే దాని ఇన్పుట్లో ఉన్న వాల్యూ గెట్ అవుతుంది మనకు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ వస్తేనే jQuery మీకు అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ అట్రిబ్యూట్ వాల్యూస్ అనమాట. అట్రిబ్యూట్ వాల్యూస్ని గెట్ చేసుకోవాలంటే గెట్ అట్రిబ్యూట్ అంటాం. అదే కనుక సెట్ చేసుకోవాలంటే సెట్ అట్రిబ్యూట్ అంటాం. ఇక్కడ మనకు గెట్ చేసుకోవాలంటే జస్ట్ ATTRలో అట్రిబ్యూట్ నేమ్ ఇస్తే చాలన్నమాట. ఏదైనా సరే సెలెక్టర్ డాట్ ATTR. ATTR డాట్ అట్రిబ్యూట్ నేమ్ అనమాట. అట్రిబ్యూట్ నేమ్ ఇస్తే అట్రిబ్యూట్ వాల్యూ గెట్ అవుతుంది. ఓకే. మనకి ఈ ATTR ప్లేస్లో మనకు గెట్ అట్రిబ్యూట్ అంటాం జావా స్క్రిప్ట్లో. ఇక్కడ మనకు డాట్ ATTR అంటాం. అదేవిధంగా HRF ఇస్తున్నాం మనం ఇక్కడ. అదేవిధంగా మనకి ఏమవుతుంది, ఏదైనా సరే వాల్యూని సెట్ చేయాలంటే కామా రాసి ఇంకో వాల్యూ ఇవ్వాలి. సో అది ఇక్కడ ఉంటుంది మీకు. టెక్స్ట్ HTML వాల్యూ. సో HTMLలో ఏదైనా సరే టెక్స్ట్ సెట్ చేయాలంటే ఇలా. ఇక్కడ మనకి ఏంటంటే డాట్ టెక్స్ట్ ఏంటంటే డాట్ ఇన్నర్ HTML డాట్ ఇన్నర్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. డాట్ HTML డాట్ ఇన్నర్ టెక్స్ట్ అనమాట. సేమ్ అదే విధంగా టెక్స్ట్ అనేది ఇన్నర్ టెక్స్ట్ లాగా వర్క్ అవుతుంది. డాట్ HTML ఇలా వాల్యూ. డాట్ వాల్ అంటే ఇన్పుట్లో వాల్యూని సెట్ చేయడం అనమాట. ఇన్పుట్లో వాల్యూని సెట్ చేయడం. డాట్ వాల్ బ్రాకెట్లో ఇలా సెట్ చేస్తాం. ఇలా ఇచ్చిన వాల్యూ మనకు ఇన్పుట్ ఎలిమెంట్లో కనిపిస్తుంది. సిరీస్ ఇలా సెట్ టెక్స్ట్, సెట్ HTML, సెట్ వాల్యూ. చూడండి ఇలా ఈ మెథడ్ క్లిక్ చేయగానే చూడండి అన్నిటికీ బటన్ ఇచ్చాం. దీన్ని క్లిక్ చేయగానే ఏ వాల్యూస్ మనం సెట్ చేయాలని ఇక్కడ ఇచ్చాం. ఇవన్నీ ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే రియల్ టైం ఎగ్జాంపుల్ మీరు చూడాలి. నెక్స్ట్ యాడ్ చేయడం అంటే అప్ అండ్, ప్రిపెండ్, ఆఫ్టర్, బిఫోర్ ఇవన్నీ మనం. ఓకే. నెక్స్ట్ రిమూవ్.
ఇవన్నీ మీకు ఈజీగానే కనిపిస్తుంటాయి. జస్ట్ ఎంప్టీ, ఎంప్టీ అంటే మనకు మన దగ్గర ఉన్న స్ట్రక్చర్‌లో ఉన్న కంటెంట్ ఎంప్టీ అయిపోద్ది. ఎంప్టీ, జస్ట్ ఎంప్టీ. ఓకే. అండ్ సీఎస్ఎస్ క్లాసెస్ గురించి చెప్పాను ఇలాంటివన్నీ. సో, ఇవన్నీ ఇంక నథింగ్, ఇవన్నీ అవసరం లేదు మనకి. నెక్స్ట్ అజాక్స్ కాన్సెప్ట్ అనమాట. అజాక్స్ అనేది మనకు జావా స్క్రిప్ట్ కంటే చాలా ఈజీగా రాయొచ్చు అనమాట ఇక్కడ. వాట్ ఈజ్ అజాక్స్? అజాక్స్ ఇది అసింక్రనస్ జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్, ఇవన్నీ మనకి యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మనకేందంటే అజాక్స్ మెథడ్‌లో మనకి గెట్, పోస్ట్ మెథడ్స్‌లో మనకి గెట్, పోస్ట్ మెథడ్‌లో పోస్ట్ మెథడ్ రాసినప్పుడు, గెట్ మెథడ్ రాసినప్పుడు $.get మెథడ్ ఈడ యూఆర్ఎల్ పాస్ చేస్తాం అండ్ ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేస్తాం. ఏవండి సేమ్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనకు ఏదైనా సరే పారామీటర్ మన ఓన్ పారామీటర్ తీసుకుంటాం. ఆ ఓన్ పారామీటర్ మనం డిస్‌ప్లే చేస్తాం. ఓకే. సింపుల్‌గా ఇలాగే రాస్తాం. అదే విధంగా మనకు జావా స్క్రిప్ట్‌లో అయితే ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని క్రియేట్ చేయాలి. దాని ద్వారా ఓపెన్ అనే మెథడ్ రాయాలి. దాని ద్వారా సెండ్ అనే మెథడ్ రాయాలి. దాని ద్వారా రెస్పాన్స్ రిసీవ్ చేసుకోవాలి. దాని ద్వారా స్టేటస్ అండ్ రెడీ స్టేట్ 2 వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు డేటాని గెట్ చేసుకున్నాం. సేమ్ ఇలా. ఇక్కడ డిఫరెంట్ అనమాట. ఇక్కడ $.get, $.post మెథడ్ అనమాట మనకి. ఓకే. ఇంతే అనమాట. ఇంతకు మించి ఇంకేముండదు jQueryలో. ఇవన్నీ నీట్‌గా తరోగా అన్నీ చూడండి. నేను ఒక వీడియోస్ షేర్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ ఒకసారి రెఫర్ చేయండి. ఓకే. ఆ వీడియోస్ రెఫర్ చేస్తే చాలనమాట. జావా స్క్రిప్ట్ jQuery మీకు వచ్చినట్టు. ఇంతవరకు ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదో, ప్రాక్టీస్ అయితే కంప్లీట్ అయిన తర్వాతనే వేరే టెక్నాలజీకెళ్ళండి. ఎందుకంటే జావా స్క్రిప్ట్ jQuery లేనిదే ఎవ్వరు ఏం చేయలేరు. జావా స్క్రిప్ట్ jQuery వస్తేనే అదర్ టెక్నాలజీస్ మీకు అర్థమవుతాయి. ఓకేనా? సో, డిజైనింగ్ పార్ట్ ఇప్పటివరకు ఫినిష్ అయిపోయింది. ఓకే. అలాగే ఉండండి.